మలక్పేటలో స్వాస్తవ క్యాన్సర్ కేర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాస్తవ క్యాన్సర్ కేర్ వ్యవస్థాపకులు డాక్టర్ చతుర్వేది, డైరెక్టర్ డాక్టర్ స్రవంతి పాల్గొన్నారు. స్వాస్తవ క్యాన్సర్ కేర్ ప్రతినిధులు క్యాన్సర్పై పిల్లలకు అవగాహన నిర్వహించారు. స్వాస్తవ క్యాన్సర్ కేర్ను వ్యవస్థాపకులు చతుర్వేది మాట్లాడుతూ స్వాస్తవ క్యాన్సర్ కేర్ను 2017లో స్థాపించినట్లు తెలిపారు. క్యాన్సర్ మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అర్చనాదిశే వెలసినాడు వెంకటపతి వేడగారిస సరిగారిస సానిస సరిగారిస 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 సానిస. అట్లాంటి అమెరికా Now I invite Mr. Vasudev Chaturvedi to please address the student. మీతో మాట్లాడటానికి నమస్తే మరి ఆయన చెప్పిన మాట్లాడిస్తాం. మీ ప్రిన్సిపల్ గారితో మీ టీచర్తో నాకు చెప్పే కదా, ఒక మార్క్ వస్తే తెచ్చుకోవాలన్నమాట. ఈ సంవత్సరం నాకు వచ్చింది, వచ్చే సంవత్సరం నాకు రావాలి అని పోటీ పడాలి అందరూ. సంవత్సరాలు ఒక అవార్డు అంటే తవ్వేసేసి దాంట్లో అవేర్నెస్ ఇవ్వడం నుంచి క్యాన్సర్ సర్విక్స్ గురించి వీడియోస్ చేయడము, యూట్యూబ్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము, అలాగే మారుమూల ప్రాంతాలకి ట్రైబల్ ఏరియాకి వెళ్ళడము, వాళ్ళకి ప్యాప్స్మియర్స్ అలాంటివి తీయడము, అండ్ వ్యాక్సిన్స్ గురించి కౌన్సిలింగ్, హైజీన్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే నోవాటిస్ వాళ్ళతోటి కలిసి ప్యాడ్స్ అంటే శానిటరీ ప్యాడ్స్, బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ ఇయర్కి అంతా సరిపోయేంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మొన్న లాస్ట్ టైం గురుకుల పాఠశాల అలాగే డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తున్నాము, ఈ సర్వీస్ చేస్తున్నాము. సో దీంట్లో మెయిన్ మా ఫోకస్ ఏంటంటే మెన్స్ట్రువల్ హైజీన్ లేకపోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, క్యాన్సర్కి వెళ్ళే ప్రాబ్లమ్స్ కానీ మెయిన్ ఇప్పటి నుంచే అవేర్నెస్ ఇస్తే ఈ ఏజ్ నుంచే దాన్ని అరికట్టవచ్చు. బికాజ్ ఇండియాలో క్యాన్సర్ సర్విక్స్, క్యాన్సర్ బ్రెస్ట్ చాలా హెవీ, చనిపోయే రేట్ కూడా చాలా ఎక్కువ. ప్రతి 6 నిమిషాలకి ఒక లేడీ క్యాన్సర్ సర్విక్స్ తోటి చనిపోతున్నారు. సో దీన్ని తగ్గించాలి అని అంటే ట్రీట్మెంట్ల కంటే ముందు ప్రివెన్షన్ అంటాం, అంటే నిరోధించాలి. ఫస్ట్ ఆ నిరోధించడానికి ఏం చేయగలం అనే దాని మీద ఫోకస్ పెట్టాం. సో దాంట్లోనే భాగంగా స్కూల్స్ అంటే పీరియడ్ స్టార్ట్ అవ్వడం, మెనార్కీ అంటాం దాన్ని. పీరియడ్ స్టార్టింగ్ నుంచి అంటే స్టార్ట్ అవ్వకముందు నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పీరియడ్స్ అంటే ఏంటి, దాని తర్వాత పీరియడ్స్ వచ్చాక ఎటువంటివి హైజీన్ మెయింటైన్ చేయాలి, ఎటువంటి ప్యాడ్స్ వాడాలి, ఎన్ని రోజులకి మార్చాలి, ఎన్ని డేస్కి దాన్ని మార్చుకోవాలి, అలాగే డిగ్రేడబుల్ అంటే హౌ టు డిస్పోజ్, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ఈ కౌన్సిలింగ్ పార్ట్లో మెయిన్ ఫోకసింగ్ వచ్చేసేసి ఇన్ఫెక్షన్స్ అండ్ క్యాన్సర్స్, దీని రేటును తగ్గించడం అనేది మా ఫోకస్. వీటిల్లో భాగంగా మేము ఇంకా ఏం చేయదలుచుకున్నాము అని అంటే పిల్లలతోటి కౌన్సిలింగ్ పార్ట్ ఇచ్చేసేసి వాళ్ళను కూడా మనం ఒక టీం తయారు చేసేసి వాళ్ళనే ఆ స్కూల్స్లోకి నెక్స్ట్ ప్రమోట్ చేయడం, అలాగే డైట్ గురించి అండ్ హైజీన్లో వచ్చే ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడము, అండ్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడము, అలాగే వాటికి ట్రీట్మెంట్స్ గురించి డిస్కస్ చేయడము, ఇవన్నీ కూడా ఈ దీనిలో భాగంగా చేస్తున్నాము. నమస్కారం, నా పేరు డాక్టర్ చతుర్వేది. స్వాస్తవ క్యాన్సర్ కేర్ సంస్థాపకుడిని, కార్యదర్శి. ఇది 2017లో స్టార్ట్ చేశాం. దీనికి కారణం ఏంటంటే క్యాన్సర్ ఉన్న ఒక 10 మంది అందరం కలిసి, ఇప్పుడు ఆర్పి సింగ్ గారని మా ఐపీఎస్, ఆయన డీజీపీగా పనిచేశారు హైదరాబాద్కి. ఆయన భార్య బ్లడ్ క్యాన్సర్తో పోయారు, నా భార్య మరి ఓవేరియన్ క్యాన్సర్తో పోయారు, నాకు క్యాన్సర్ వచ్చి తగ్గింది, కోలన్ క్యాన్సర్ వచ్చి. ఇట్లా ఒక 10 మంది క్యాన్సర్తో బాధపడిన వాళ్ళందరం కలిసి కూర్చొని అధ్యయనం చేసి ఏం చేయాలి, ఏ రకంగా మనం ఈ క్యాన్సర్ వ్యాధిని తగ్గించవచ్చు అనే ఒక క్యాన్సర్ మరణాలను తగ్గించాలి ముఖ్యం. క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ చేయాలి, ఇది కాకుండా క్యాన్సర్ మరణాలు తగ్గించాలి, ఏం చేయాలని ఆలోచిస్తే పల్లెటూళ్ళల్లో క్యాన్సర్ అంటే అవగాహన లేకపోవటం వలన, తర్వాత క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు లేకపోవటం వలన జనం ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. ఏదైనా క్యాన్సర్ పరీక్ష కావాలి అంటే హైదరాబాద్ దాకా రావాలి, పల్లెటూళ్ళలో లేవు. ఇంకా అవి మెడికల్ కాలేజ్ అవి కొత్తగా పెట్టడానికి ప్రయత్నం చేశారు ఇదివరకు గవర్నమెంట్లో, కానీ క్యాన్సర్ కోసం ప్రత్యేకంగా పరీక్షలు చేయడం కోసం ఏర్పాట్లు జరగల.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.